సర్వ సౌభాగ్యదాయిని సకల లోక జనని కరుణైక రూపిణి అనఘమూర్తి దివ్యలోక నివాసిని భవ్య కీర్తి శాంతి దూత శ్రీ గోమాత శరణు 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 శరణు. ఆదిలక్ష్మిలా ఉన్నావమ్మా రాధ. ఏమైనా అదృష్టవంతురాలు. దాని అదృష్టం నా అదృష్టం మండినట్టే ఉంది. అదేమిటే పేరమ్మా శుభం అంటూ పెళ్లి చేస్తా అలా అంటా? నీకేం తెలిసింది? దీని పెళ్లి కోసం ఎన్ని సంబంధాలు తెచ్చాను, ఎన్ని అగచాట్లు పడ్డాను. అయినా దీని దరిద్రం కాకపోతే వచ్చే సంబంధాలని వచ్చినట్టే పోయాయి. ఇదిగో ఈ పెళ్ళైన సక్రమంగా జరిగితే నా నిద్ర పాలు పోసినట్టు అవుతుంది. సవితల్లిగా చూస్తానని అప్రదిష్ట నాకు రాకుండా పోతుంది. అమ్మా రాధమ్మ తల్లి, అలంకరించుకున్న వరకు చాలు గాని త్వరగా బగదిగు, అవతల ముహూర్తాన్ని వేళవుతుంది. అమ్మా రాధ, నువ్వు అదృష్టవంతురాలువమ్మా. నేలపాలు కావలసిన పారాణి నీ తాలిపాలు అయిందమ్మా. అర్థమైందిగా. నేను రోజు ఉదయం వెళ్ళి సాయంకాలానికి వస్తాను. ఒకవేళ ఉద్యోగరీత్యా రాకపోవచ్చు కూడా. నీ చిన్నతనంతో రాధ మనసు కష్టపెట్టదు. ఏదో ఇంతకాలం దిక్కులేని పక్షుల నువ్వు హాస్టల్లోను, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా రోజుకొక ఊళ్ళో బ్రతుకు. అలాంటి మన జీవితాల్లో తల్లిదండ్రులు లేని రాధ ప్రవేశిస్తుంది. ఆమె కంటతడి పెట్టడం మనకు మంచిది కాదు. అలాగే అన్నయ్య, పెళ్ళంటే ఏమిటి? పెళ్ళి అంటే అదేరా, ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళిగట్లా? అవును. అది కాకపోతే అది ఆట, ఇది జీవితం. వస్తున్నా. అయ్యా, ఈ మధుపర్కాలను అందుకుని వెంటనే వెళ్ళి మార్చుకుని రావాలండి. ఈ మధుపర్కాలను తీసుకుని అదిగో ఆ పెండ్లుకు భర్త గారికి అందజేయండి. అమ్మా, మీరు వెంటనే వెళ్ళి మధుపర్కాలను మార్చుకుని రండి. కానీ నా యదాన తోసి దీని అమ్మ అబ్బా చచ్చి సుఖపడ్డారు. ఇది కొంపలో ఉంటే నా బిడ్డలకు పెళ్లిళ్ళు కావు. ఇది తప్పే కానీ నా బతుకు సుఖం లేదు. ఇది తప్పే కానీ నాకు సుఖం లేదు. ఎంత దురదృష్టంతో నా తల్లి. ఆడి కర్మగాడి నీ సంబంధం ఒప్పుకున్నాడు, గుట్టుకోమన్నాడు. దీని మొఖానికి ఇంకా పెళ్లి లేదు. దీని మొఖానికి ఇంకా పెళ్లి కూడా. ఆడజన్మ ఎత్తగానే సరిపోయిందా? మెళ్ళో తాళి కట్టించుకుని యోగం ఉంటుంది. దరిద్రాలు ఏదో యోగయో చూసుకోవడం మంచిది. పుట్టగానే తండ్రిని పట్టను పెట్టుకుంది. పెళ్ళనగానే పెళ్లి కొడుకుని సాగనంపింది. మొహతాడు తాళి కట్టబోయే మొగుండి కట్టకు ముందే కాటికి సాగనంపింది. ఇంకా ఎందుకు ఎగవ బతుకు? జన్మలో ఇంకెవరు దీనికి తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతలేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతలేదు.
జన్మలో దీనికి ఎవరో తాళి కట్టరు దీని మొహానికి తాళి రాతలేదు జన్మలో దీనికి ఎవరో తాళి కట్టరు దీని మొహానికి తాళి రాతలేదు జన్మలో దీనికి ఎవరో తాళి కట్టరు పెళ్ళంటే ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి కట్లా అదేరా 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 దానికి లేక మనకన్నా సిగ్గుండదట్రా ఇదేం ఊరా వల్లకాడ సంఘం సమాజం కొట్టిపోయింది అనుకున్నావంటే చూస్తారేంట్రా తెంపేడు ఆగండి పవిత్రమైన ఈ కళ్యాణ మండపంలో అనుకోకుండా ఏర్పడ్డ ఈ బంధం దైవ నిర్ణయం ఈ బంధాన్ని కాదనే అధికారం మీకు నాకే కాదు ఆజ్ఞాపించిన దేవుడు కూడా లేదు ఈ మూడు ముళ్ళ బంధం పవిత్రమైనదే అయితే అది కట్టినవాడు పసివాడైనా ముసలివాడైనా రోగైనా బోగైనా దేవుడైనా రాక్షసుడైనా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడది నిజాయితీతో నిలబడి సంఘంతో కలబడి బ్రతకాలి బ్రతికి తీరాలి ఇవన్నీ మీరు చెప్పిన నీతిని మీరు వల్లించిన పురాణాలే కాదా నీకేమైనా పిచ్చి పట్టిందా అవును పిచ్చా పట్టింది మీరే నన్ను పిచ్చడానికి చేశారు మనుషులే కానీ మనసు లేదు కానీ మీరు రాక్షసులుగా మారి నన్ను మాటలతో చంపుతుంది నా సౌచి తల్లి తన సంసార ప్రతిష్ట కోసం నన్ను చంపబోతుంది ఈ మూడు ముళ్ళు లేనందుకే కదా అని ఆ పసివాడు కట్టొచ్చో కట్టకూడదో తెలియకపోయినా కేవలం నా మీద జాలితో ఈ తాడి కట్టాడు నాలాంటి నష్టజాతకురాలి ఇలాంటి పరిస్థితుల్లో చావాలి నేను చావకపోయినా నా సవితి తల్లి నన్ను చంపుతుంది నేను చావుకి భయపడ్డం లేదు కానీ నేను చావను కారణం నా మీద జాలి చూపిన ఈ పసివాణ్ణి అనాథగా బ్రతకనివ్వను ఇతని కోసం ఇతని భవిష్యత్తు కోసం బ్రతుకుతాను అంతేకాదు ఇలాంటి పేరు సంపాదించుకున్న నాకు ఏ ముసలాడో తాడి కట్టి నాకంటే ముందే చచ్చి నేను వితంతువుగా మిగిలి మళ్ళీ మళ్ళీ మీ చేత మాటలనిపించుకునే కంటే ఈ పసివాడితో సుమంగడిగానే నేను జీవితం ముగిస్తాను అనాథలైన మా ఇద్దరిని ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ మూడు ముళ్ళ బంధంతో కట్టేశాడో నాకు తెలియదు కానీ ఆ బలంతోనే నేను ఈ లోకాన్ని ఎదిరిస్తాను నా సాహసానికి ప్రతిఫలం పువ్వులైనా ముళ్ళైనా సంతోషంగా భరిస్తాను బంధం ఏడేడు జన్మల బంధం ఆధారం విలువ ఎంత ఒక నిండు జీవితమంతా ఒక నిండు జీవితమంతా మూడు ముళ్ళ బంధం కన్నెగా మారుతుంది ఆ కన్నె కలలలో తేలుతుంది పాప కన్నెగా
కన్నెగా మారుతుంది, ఆ కన్నె కలలలో తేలుతుంది. ఒక వీడని చేయి అందాలని, అది వేసిన ముడి పొందాలని. మూడు ముళ్ళ బంధం, ఏడేడు జన్మల బంధం. ఆధారం విలువ ఎంత, ఒక నిండు జీవితమంతా. మూడు ముళ్ళ బంధం. కులము మతము వేరుగా ఉన్న, వయసు అన్నీ తేడాలున్నా. కులము మతము వేరుగా ఉన్న, వయసు అన్నీ తేడాలున్నా. మనువాడిన ప్రతి మగువకు ఆధారమే ఆధారం, ఆధారమే ఆధారం. మూడు ముళ్ళ బంధం, ఏడేడు జన్మల బంధం. ఆధారం విలువ ఎంత, ఒక నిండు జీవితమంతా. ఒక నిండు జీవితమంతా. ఏమండి, ఇక్కడ సీత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి ఏడాదయిందమ్మా. పోనీ ఎక్కడుంటున్నారో తెలుసా? ఏమో తెలియదమ్మా. వెళ్ళొస్తా. ఏమా నీకేమైనా బుద్ధి ఉందా? ఇలా బిడ్డను కానీ రోడ్డు మీద వదిలేగానే సరే. ఇది నా బిడ్డ కాదు. కాకపోతే నీ మొగుడా? భగవాన్, నన్ను క్షమించు. ఈ తాళిని దాచకపోతే నన్ను మురళిని ప్రశాంతంగా బ్రతకనిపది లోకం. రాధ, గూడు లేని పక్షిలాగా గమ్యం లేని ప్రయాణం ఎంతకాలం చేస్తావు? గూడు లేకపోయినా మనిషికి నీడ ముఖ్యం. మురళి, రా. ఊరు కొత్తలాగా ఉంది గురు. మొహం చూస్తే తెలియట్లా? ఎవరు లేరనుకుంటారు పాపం. మనం ఆదుకుంటే పోవాలా? ఏరా దానికి సపోర్టా? నేనెవరో తెలుసా? రాజమండ్రి రౌడీని బే. మన దెబ్బ ఏంటో తెలుసా? ఇనప్ప చేతుల దెబ్బరా.
ఎరా రాజమండ్రి రౌడీవా నువ్వు? నీ చేతులు ఇనప చేతులా? ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే నీ కాళ్ళు చేతులు నిజంగానే వెరగొట్టారు. గురు మా గురువు గారిని చంపేశావు. అయ్యి బాబాయ్ దేవుడా, నేను ఎలా బతికేది? ఈ టాబ్లెట్లు రోజుకు 3 చొప్పున 30 రోజులు వాడమని చెప్పు. నొప్పులు వాటం రావే తగ్గిపోతాయి. ప్రస్తుతాన్ని వేడివేడిగా టీ తాగించు. జబ్బులు కొట్టు. అయ్యో చచ్చిపోయావా గురు? నేను అప్పుడే చెప్పాను ఆడోడు తొలుగు పోవద్దని. నా మాట ఉన్నావా గురు? నిజంగా చచ్చిపోయిన అనుకున్నా పిచ్చి సన్నాసి. అయితే తాగించానంతే. ఎవరండి మీరు? ఎక్కడికి వెళ్ళాలి? మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. సమయానికి వచ్చి కాపాడారు, అంతే చాలు. మీరెన్నైనా చెప్పండి అచ్చమ్మ గారు, నాకు ఎన్టీ రామారావు సినిమా అంటేనే ఇష్టం. నిజమేనమ్మా, ఆయన వెంకటేశ్వర స్వామి వేషం వేస్తే నాకు అసలు సినిమాల్లో ఉన్నట్టే ఉండదు, సాక్షాత్ ఆ ఎగి తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. గోయిందా గోయిందా గోయిందా. బకెట్ బావిలో పడిపోయిందే అమ్మా. పాడేస్తే ఏమిటో ఇప్పుడు? మాకు పని అయిపోయిందిగా, కావాల్సిన వాళ్ళే తీసుకుంటారులే. చూడండి సుందరమ్మ గారు, మా అమ్మ ఎంతసేపు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అంటుంది కానీ నాకేమో నాగేశ్వర అంటేనే ఇష్టం. ఏమండి? అవును, నాగేశ్వరరావు అంటే గుర్తుకొచ్చింది. నా దురదృష్టం కొద్దీ నాగేశ్వరరావు చచ్చిపోయాడు. కానీ అబ్బా, ఆ ఒడ్డు, ఆ పొడుగు, నా పెళ్లి కాక మునుపు అతను వెంట పడి చచ్చిపోయేదాన్ని. ఏమండి? ఎవరండి మీరు? ఏం కావాలి? ఈ ఇంట్లో పోర్షన్ ఏదో ఖాళీగా ఉందని. ఓహో, అద్దెకొచ్చారా? అదిగో ఆ పోర్షనే. అయితే మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరమేనండి. మరి మీ ఆయన? ఉన్నారు. ఇంతకీ పోర్షన్ అద్దెకిచ్చేదెవరో దయచేసి చెప్తారా? ఇది సంసారాలుండే ఇల్లమ్మా. మరి మీరున్నారే ఏమిటి? మేము సంసారం కావా? మా ముగ్గురికి మొగుడు లేనంత మాత్రాన్ని మేము సంసారం కావంటావా? భర్త లేకుండానే సంసారాలు చేస్తున్నారా? అనకూడని మాటలు మీరంటున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అమ్మా ఆగమ్మా. వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు. ఈ ఇల్లు నాది. నన్ను రాఘవయ్య అంటారు. నమస్కారం అండి, నా పేరు రాధ. నేను నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నీ ముఖం చూస్తే నువ్వు ఎలాంటి దానివో తెలుస్తుంది. రా అమ్మా రా. ఇదేనమ్మా ఖాళీగా ఉన్న పోర్షన్. సరిపోతుందా? చాలకేవండి, ఉండేది మేద్రాయిగా. అంటే వెనక ముందు ఎవరూ లేరు. అలాగా? మరి అత్తే? ఇది వరకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. నీ శక్తి కొద్దీ ఇవ్వమ్మా. నేను నీకు తండ్రి లాంటి వాడిని. నీకు ఇక్కడ ఏ భయమూ ఉండదు. వెళ్ళొస్తానమ్మా. ఆలును బిడ్డలేడ్వా, ఆలును బిడ్డలేడ్వా, ఆలును బిడ్డలును ఏడ్వా. మీ పద్యాలు మీరు పాడుగాను. ఏమిటండి ఆలుని బిడ్డలేడవా, ఆలుని బిడ్డలేడవా అని వారం రోజుల నుంచి మీరు పాడుతూనే ఉన్నారుగా. ఆలుని బిడ్డలేడవా అంటే ఏమిటండి? వశావు, కురుక్షేత్రం నాటకంలో ధర్మరాజు పద్యం ప్రాక్టీస్ చేస్తున్నానే. ఆలును బిడ్డలేడ్వా, ఆలును బిడ్డలేడ్వా. లేదా ఆలుని బిడ్డలు ఏడ్చేది ఎప్పుడు? నువ్వు చచ్చినప్పుడు. చాలండి, లేచే పిండా కొడుకురండి. ఆకలి వేసి చస్తున్నాను. రండి. అవురా, ఆలికాదిది ఉన్న తేలు కానీవి. తినజాలను నెతురు కూడు
మాధవా నెతురుకూడు మాధవా వా 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 నెతురుకూడు వచ్చావు నువ్వు తినేస్తున్నావుటే ఏమిటి నెత్తురు కూడా కమ్మల టమాటా కూర పప్పు వండి పెడితే నెత్తురు కూడా తినజాలకపోతే పండి వచ్చే సుందరం ఏదో ధర్మరాజు పద్యం పాడుకుంటున్నాను ధర్మరాజు పద్యం లేదు కృష్ణరాజు పద్యం లేదు ఇవాళ మీకు పస్తే నా కర్మ పెద్దలు ఎంత వద్దంటున్నా ఒంగోలు సంతలో నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకునేందుకు నాకు బాగా బుద్ధి చెప్పావే ఆ భగవంతుడా ఏమి రాశావురా ఆ మోహన్ లాగా బ్రహ్మచారిగా ఉండిపోతే నాకే బాధ ఉండేది కాదు తిను బాగా తిను బాగా తిను ఒంగోలు గిత్తలాగా తిను ఏంటైనా ఆ చేసుకునే కసరత్తు ఏదో లోపల తలిపేసుకుని చేసుకోరాదు నీ పర్సనాలిటీ మేమంతా చూసి మురిసిపోవాలనా జై వీరాంజనేయ. అమ్మాయి బుద్ధమ్మ వయసులో ఉన్నదానివి పైగా వితంతువి ఈ కాలం మగపిల్లలని నమ్మకూడదమ్మా ఎక్కడ తీసుకున్న లోపలికి వెళ్ళమ్మా వెళ్ళు తొందరగా కానివ్వండి. కొంచెం దూరం ఏమిటి మరీను కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సార సంసారమందు నాయన ఆ చేత్తోనే ఒక బకెట్ తోడి నా ఎత్తిన పోయి నాయన మోహను చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు స్నానం చేస్తున్నా. అది సరేనయ్యా నీ ఉద్యోగం ఏమిటి అని మనుషుల్ని చంపడం. ఇక్కడ కాదండి, మిలిటరీలో. అనవసరంగా అల్లగొట్టావు కదయ్యా ఎప్పుడు వెళతావు యుద్ధం వచ్చినప్పుడు. ఆహా యుద్ధం వచ్చినప్పుడు వెళతావా ఏంటి మురళి ఏమైంది కలుస్తుంది రాజా నాకు భయంగా ఉంది నువ్వు నా దగ్గరే పడుకో రాజా పడుకోవా అలాగే మురళి అలాగే పిచ్చమ్మ గారు, మీరు విధవలు కదా, ఈ తులసి కోట చుట్టూ తిరుగుతున్నారేమిటి? నాయనా మోహనుడు విధవలు గనక తిరిగితే వచ్చే జన్మలో పుణ్య స్త్రీలు అనే ఉండిపోతారు ఓహో, ఇప్పుడేం పోయిందండి, మీరు ఒప్పుకొని వయసు ఉండాలే కానీ ఈ జన్మలోనే పునః స్త్రీలు కావచ్చు కదా. ఏమిటేమిటి పునః స్త్రీలా నీ మహాన సంస్కృతం కూడానే నిజం పడిపోను పొద్దున్నే ఎంత కొత్త కూసావు ఇంకా ఏమి తిరిగి చేస్తారే లోపలికి తగలడండి వీడి కళల్లో పడ్డావు మురళి మురళి ఏమిటలా చూస్తున్నావు రాధా నేను అలా స్కూల్కి వెళ్ళొద్దా వెళుతూ గాని మురళి వెళుతూ గాని రా ఈ బ్యాంగిల్స్ ఎంత 25 రూపాయలు. ప్యాక్ చేయండి
అబ్బాయి తల్లిదండ్రి లేరా? లేరు. మరి మీరేమవుతారు? నేను నేను గార్డియనా? మిస్టర్ ఆనంద్, ఈ కుర్రాన్ని యూకేజీలో కూర్చోబెట్టు. వెళ్ళు మురళి, జాగ్రత్త. ఏమండి ఏమండి, మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు ఎలా ఉందండి? ఎలా ఉన్నదని చెప్పాలమ్మా. సావు బ్రతుకుల మధ్య ప్రతి రాత్రి ఇలా విలవిల్లాడిపోవడం నాకు అలవాటైపోయింది. తెచ్చుకున్న మందులు వాడొచ్చు కదా. బ్రతుకదలుచుకున్న వాడికి కదమ్మా మందు. నాకేంది? మీకెవరూ లేరా? లేకే. ఒక మనిషికి నా అనేవాళ్ళు ఎందరుంటారు. అంతకన్నా ఎక్కువగాని 2 కొడుకులు, కూతురు, చెల్లెళ్ళు, మనవళ్లతో సహా ఉన్నారు. వాళ్ళున్నది నా కోసమా, నా ఆస్తి కోసమా అన్న నిజం నేను తెలుసుకున్న మరుక్షణం వాళ్ళు మాయమైపోయారు. నేనెప్పుడు చస్తానా అని నా చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దయా దాక్షిణ్యాలు, మంచితనం మీలో ఉన్నాయి. అంతకన్నా మించిన ఆత్మీయులు ఎవరు కావాలి చెప్పండి? నిజమేనమ్మా. అందుకే సమయానికి ఆదుకోమని భగవంతుడు నేను పంపించాడు. లేకపోతే ఈ అలా పాటికి మాట్లాడకండి. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన మొదటిసారి మీరేమన్నారో గుర్తుందా? కన్న తండ్రి లాంటి వాణ్ణని. ఇప్పుడు నేను అంటున్నాను, కన్న కూతురు లాంటి దాన్నని. మీరు నా కోసమైనా బ్రతకడానికి ప్రయత్నించండి. చాలా చాలు, ఈ ఒక్క మాట చాలమ్మా. బాబాయ్, మందు తాగు. భగవాన్, నువ్వున్నావో లేవో నన్న సందిగ్ధంలో ఉండగా నేనున్నానంటూ పెళ్లి జరిపావు. అందుకు నిదర్శనంగా మిగిలిన ఈ మాంగళ్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి రానిపోతూ నా మురళిని పస్తులుంచే దుస్థితి కల్పించొద్దు భగవాన్, కల్పించొద్దు. రండి. ఏంటి అలా చూస్తున్నారు? కూర్చోండి. ఏం లేదు, మీరు మీరేనా అని. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు తెలుసా? అవును, అదృష్ట దేవత నా ఇంట్లోకి అద్దెకొచ్చింది. ఆమె దయ వల్లే నేను మళ్ళీ బ్రతికాను. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా వేళకు మీరు రాసిచ్చిన మందులిచ్చి నన్ను మళ్ళీ మనిషిని చేసి. ఎవరండి ఆమె? రాధని. అదిగో. మీరా? నమస్కారం అండి. నమస్కారం. నేను మీకు గుర్తున్నానా? అంత తేలిగ్గా మర్చిపోతానా? డాక్టర్ రాధ మీకు ముందే తెలుసా? తెలుసు బాబాయ్. ఒకప్పుడు రౌడీల బారి నుండి నన్ను కాపాడారు. ఆ తర్వాతే మీ పంచన చేరే అదృష్టం నాకు కలిగింది. కానీ వీరు మీ ఫ్యామిలీ డాక్టర్ అని ఇప్పుడే తెలిసింది. కేవలం డబ్బుతో జబ్బుతో సంబంధం పెట్టుకునే డాక్టర్ కాదమ్మా వీరు. మనసుతో మందిచ్చి మమతతో నయం చేసే డాక్టర్. రాఘవి గారు నన్ను మరీ పొగిడేస్తున్నారు. మీరే లేకపోతే కేవలం నా మందులతో రాఘవి గారు ఆరోగ్యం కుదిరిపడేది కాదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అదే బాబు, నేను మీతో చెబుదామనుకున్నా. ఆ అమ్మాయికి నీడనైతే ఇచ్చాను గాని బ్రతుకు తెరువును చూపించలేకపోయా. అలాగా? మీకు అభ్యంతరం లేకపోతే మా నర్సింగ్ హోమ్ లో నర్సుగా చేరండి. మరి నేను ఏ నర్సు కోసం చదవలేదంటారు? నర్సులకు లేని ఓపిక మీకుందని తెలుస్తూనే ఉంది. ఈ రోజే నర్సింగ్ హోమ్కి రండి. వెళ్ళొస్తానండి. మంచిది బాబు, వెళ్ళొస్తాను. బాబాయ్, మీరు ఈ జన్మతోనే తీర్చుకోవాలని చూడకమ్మా. చూడు సిస్టర్, ఈమె పేరు రాధ. ఇక నుంచి మన నర్సింగ్ హోమ్ లోనే నర్సుగా పనిచేస్తుంది. ఉద్యోగం కొత్త,
కాస్త దగ్గరుండి గైడెన్స్ ఇవ్వు. అలాగే సార్. చూడండి రాధ గారు, ఇక్కడ మీరు సంకోచపడాల్సిన పనేం లేదు. మీకేం కావాలన్నా నన్ను అడిగి తెలుసుకోండి. మీ జీతం 300. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్స్ అండి. రాధా రాధా, బాబు మందు తాగు. నేను తాగను, మందు చేదుగా ఉంది. తాగమంటుంటే నేను తాగను. చిచ్చి వేధం చూసాను. చూడండి, ఆ మంది లేవండి. చూడు బాబు, మందు తాగొద్దు గాని అసలు నీ బాధ ఏమిటో చెప్పు. కడుపులో నొప్పిగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది? చాలా రోజుల నుంచి ఉంది. మరి నీకు ఇంటికి వెళ్ళాలని లేదా? ఉంది. అక్కను అన్నను చూడాలనుంది. ఫ్రెండ్స్ తో కూడా ఆడుకోవాలనుంది. అయితే నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళాలంటే రోజు టైం ప్రకారం మందు తీసుకోవాలి. అప్పుడు నీ కడుపు నొప్పి జ్వరం తగ్గిపోయి నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చు. మందు తాగు మరి. వెరీ గుడ్. రాధా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. పిలిచారా డాక్టర్? కంగ్రాచులేషన్స్ రాధా. ఎందుకు? విత్ ఇన్ నో టైమ్ యూ హావ్ పిక్డ్ అప్ యువర్ వర్క్ బెటర్ దెన్ ట్రైన్ నర్సెస్. థ్యాంక్స్ డాక్టర్. చాలా మంది జీతం కోసమే పనిచేస్తూ ఉంటారు, కానీ పనిలో జీవితాన్ని సార్థకం చేసుకునే నీలాంటి వాళ్ళు కొందరే ఉంటారు రాధా. అలాంటి వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీలానే కొందరే ఉంటారు డాక్టర్. బై ది బై, ఇప్పుడే ఒక హార్ట్ పేషెంట్ వచ్చి మన నర్సింగ్ హోమ్ లో జాయిన్ అయ్యారు. పేరు జగన్మోహన్ రావు గారు. చాలా పెద్ద మనిషి, ఎన్నో దాన ధర్మాలు చేసి సంఘానికి మేలు చేసిన వ్యక్తి. నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కానీ మా మురళి. ఇట్స్ ఆల్ రైట్. డే డ్యూటీ నువ్వు చూసుకుంటే చాలు. నైట్స్ నేను పర్సనల్ గా అటెండ్ అవుతాను. అలాగే డాక్టర్, వస్తాను. మురళి, ఇంకా మీ అమ్మ రాలేదా? ఎవరు? రాధా. అదేమిటి, మీ అమ్మని పేరు పెట్టి పిలుస్తావా, అమ్మాని పిలవా? రాధా మా అమ్మ కాదు. మరి ఎవరు? రాధే. నేను చెప్పనా, కృష్ణుడి ప్రియురాలు. అదిగో. మురళి, ఏమిటి అలా ఉన్నావు? రోజు చూడగానే పరిగెత్తుకొచ్చేవాడివి. పద. మురళి, ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉంది. మరి సరే గాని కాఫీ తాగు. నాకొద్దు. ఏ, నా మీద కోపం వచ్చిందా? లేదు. మరి నిన్నేమని పిలవాలి? రాధా అని. నువ్వు నాకెవరివి? నేను నేను మీ రాధని. రాధ అంటే కృష్ణుడి ప్రియురాలు, అంతేనా? మురళి, అలా అని నీతో ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు రాధా. వాళ్ళన్న రాధ కృష్ణుడికి ప్రియురాలు మాత్రమే. కానీ నేను నేను ఎలా చెప్పను మురళి? చెప్పినా అర్థం చేసుకునే మనసు వయసు నీకు లేదు. ఎలా చెప్పను? రాధా, ఏడోకు. నేనేడిస్తే నీకే? నేను చూడలేను. అదే మురళి, మనిద్దరికీ ఉన్న బంధం అదే. కంటికి కన్నీటికి ఉన్న బంధం, పవిత్రమైన బంధం. ఏం కూరగాయలో ఏం పాడో, కొనబోతే కొరివిగా ఉంది. అయినా తప్పదుగా. వసిని ఇల్లు బంగారం గాను శుభాన్ని మార్కెట్కి వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చి తెచ్చావేమిటే? నీ మహాన సగనాలు కూడాను నిన్నెవరో ఎత్తుకోరలే. అయ్యో రాత, నా మహానికి తోడు ఎవరైనా ఎత్తుకుపోవడం కూడానా? ఏ కారు కిందో లారీ కిందో పడితే ఆ యమధర్మరాజు ఎత్తుకుపోతాడేమో అని నా భయం. అది ఇలాగి నువ్వు బియ్యంలో రాళ్ళేరు తగలడు. సరేలే, బియ్యంలో రాళ్ళు రాళ్ళల్లో బియ్యం ఏకే వెళ్తున్నావు?
ఎక్కడ పెడుతున్నావు? ఎదమున్న ముఖం వేసుకుని ఎదురొచ్చిన చాలక ఎక్కడికైనా అడుగుతున్నావా? ఏమిటి నాది వెద ముఖం, ఇది పెద్ద ముత్తైన ముఖం అయినట్టు. నోర్మి, లేక లేక నేను మార్కెట్కు వెళ్తుంటే ఎక్కడికైనా అడుగుతావు? నేను ఏ సైకిల్ కిందనో పడితేనో సైకిల్ ముక్కలైపోతుంది. పిచ్చి పిచ్చి వాగుంటే పళ్ళు అలగొడతాను. నేను అసలు మార్కెట్కే వెళ్ళను, నువ్వే తెచ్చుకో. మరి డబ్బులు అందులోనే తగలెట్టాను. ముప్పావల కాయగూరల కోసం మార్కెట్కి వెళ్ళాలా? నమస్కారం అండి. రామ్మా రా. ఎలా ఉన్నారు? రాత్రి బాగా నిద్ర పట్టిందా? రాత్రి బాగానే నిద్రపోయారమ్మా. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. మందు తాగండి. ఏమండి ఏమండి, ఇలా రామ్మా, ఇలా రా. ఏడవకమ్మా. I'm sorry. డాక్టర్ గారు, చూడండి. ఇంజెక్షన్. ఇదిగో డాక్టర్. కంగ్రాచులేషన్స్ రాధా, నా మర్యాద నిలబెట్టావు. 100కో కోటికో ఏ ఒక్కరి మీదనో నువ్వు చేసిన ట్రీట్మెంట్ పనిచేస్తుంది. అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది? ఒకప్పుడు నా స్నేహితురాలు తల్లి ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుండేది. ఇలాంటి సమయాల్లో హృదయ స్పందన కలిగిస్తే మళ్ళీ బ్రతకొచ్చని ఆవిడ చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది డాక్టర్. ఏమైనా ఆయన అదృష్టవంతుడు. డాక్టర్, ఈయన భార్య. షీ విల్ బి ఆల్ రైట్. శ్రోత పడిపారు. కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాత్రి. లోపలికి రమ్మా. నీ దయ వల్ల మళ్ళీ సూర్యోదయం చూడగలుగుతున్నానమ్మా. మీరు పెద్దవారు, దండం పెట్టకూడదు. పెద్దవాడినేనమ్మా, కానీ నువ్వు దేవత అమ్మా. నాకు పునర్జన్మను ప్రసాదించిన దేవత అమ్మా. తల్లి రుణం తీర్చుకోవచ్చు, తండ్రి రుణం తీర్చుకోవచ్చు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా ఉందమ్మా. చూడమ్మా, భగవంతుడు ఈ ప్రపంచంలో ఒక మనిషికి కావలసిన ఆస్తి అంతస్తు అన్నీ ఇచ్చాడమ్మా. కానీ నువ్వు అంతరించిపోతున్న ఆయుష్ పెంచి బ్రతికించావమ్మా. నీకేం కావాలో చెప్పమ్మా, నా సర్వస్వం నీకు అర్పిస్తానమ్మా. కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటాను. చెప్పమ్మా, చెప్పు. నాకేమీ వద్దు సార్. మీరేదైనా ఇవ్వగల గొప్పవారని నేను మీకు సేవ చేయలేదు. ఒక మామూలు నర్సుగా నాకు చేతనైంది నేను చేశాను. మీ అదృష్టం కొద్దీ మీరు బ్రతికారు. అదే నర్సుగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీ మనసుకి ఏ విధమైన ఉద్వేగాన్ని రానివ్వకండి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. అమ్మా రాధ,
అమ్మా తీసుకో అమ్మా. అన్ని ఐశ్వర్యాలని మించింది 5వ తనం. ఏది కాదన్నా ఏ ఆడది దీన్ని కాదనలేదు, కాదనకూడదు. అలాగేనమ్మా. పసుపు కుంకుమలకున్న విలువ, మాంగళ్య బంధానికున్న మహిమ నాకు తెలుసు. తీసుకుంటారమ్మా, తీసుకుంటాను. అమ్మా, ఏమిటి పని? అపచారం కాదమ్మా, ఆరాధన. ఈ 3 ముళ్ల బంధం ఏర్పడ్డ నాటి నుంచి అది కలకాలం నిలవాలని ఏ తల్లికి నోములు నోచాను, ఈ మాంగళ్యం కళకళ్ళాడుతూ ఉండాలని ఏ దేవతను ఆరాధించాను, ఆ తల్లే నీ రూపంలో వచ్చి తెగిపోయిన బంధాన్ని జారిపోకుండా తిరిగి ముడివేసిందమ్మా. వెళ్ళమ్మా, కన్నుల పండుగ దీన్ని కట్టుకుని కనపడు. అయ్యో, మీరు లేచి వచ్చారేమిటండి? నేను తీర్చుకోలేని రుణం నువ్వు తీర్చుకున్నావు శాంత. లేదండి, ఆ అమ్మాయి రుణం ఇంతటితో తీరేది కాదు. బంగారు తల్లెల్లే ఉన్నావమ్మా. ఏది ఒకసారి అటు తిరుగు. అమ్మా, ఇదేమిటమ్మా? మా ముచ్చటమ్మా. అది కాదమ్మా. నాకు నీలాంటి ఆడపిల్ల లేని కొరత ఇలా తీర్చుకుంటున్నానమ్మా. నీకు అమ్మ అనిపించుకునే అర్హత నాకు లేదంటే చెప్పు. అంత మాట అనకమ్మా. ఇంతకాలం మా అమ్మని కనీసం ఫోటోలో చూసుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది. ఇప్పుడు అది మీలో చూసుకుంటున్నానమ్మా. పసుపు కుంకాలతో 100 ఏళ్ళు చల్లగా వరదిల్లు తల్లి. వెళ్ళొస్తానమ్మా. అలాగే. డాక్టర్, నిజంగా మీకు ఇలాంటి సిస్టర్? నో, ఐ మీన్ అంతకంటే ఎక్కువ. రాధ మా నర్సింగ్ హోమ్ లో ఉండడం నిజంగా మా అదృష్టం. ఏమిటి అలా చూస్తున్నావు? ఎంత అందంగా ఉన్నావు రాధ నువ్వు. అచ్చం పెళ్లి కూతుర్లా అన్నావు. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? కలయ తిప్పుగా నిలిచిందా లయదలో కదిలిందా తిలటి గురుల తొడిగిందా ఏవో ఈ వేళ జరిగేది ఇంతే ఈ తీపి తొలి తీపి అంతే ఈ వేళ జరిగేది ఇంతే ఈ తీపి తొలి తీపి అంతే కలయ తిప్పుగా నిలిచిందా లయదలో కదిలిందా తిలటి గురుల తొడిగిందా ఏవో ఈ వేళ జరిగేది ఇంతే ఈ తీపి తొలి తీపి అంతే వెలుగేలేని తూర్పులోన తొలి పొద్దు పొడిచిందా నేడే స్వరమేలేని వీణియ పైన తొలి రాగం పలికి
అది నిజం ఇది నిజం కల నిజం కథ నిజం బాగుందా ఈ అనుభవం ఈ వేళ జరిగింది ఇంతే ఈ తీపి తలచేపి అంతే కలయుతులుగా నిలిచిందా నరదలో కదిలిందా చిలకి గొర్రెల తొడిగిందా ఏమో ఈ వేళ జరిగింది ఇంతే ఈ తీపి తలచేపి అంతే మెరుపేలేని మేఘంలోన తొలికల్లు కురిసిందా నేడే పలుకేలేని మల్లిక పైన తొలిగాలి తగిలిందా నేడే ఏమిటే కలవరం ఎందుకే పరవశం ముందుంది ఎంతో సుఖం ఈ వేళ జరిగింది ఇంతే ఈ తీపి తలచేపి అంతే కలయుతురుగా నిలిచిందా లయదలో కదిలిందా చిలకి గొర్రెల తొడిగిందా ఏమో ఈ వేళ జరిగింది ఇంతే ఈ తీపి తలచేపి అంతే రాధా 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 ఏంటి ఎలా ఉండిపోయా ఏం లేదు మురళి ఏం లేదు నీకు అన్నం ఉండాలి కదా ఉండు చీర చాలా బాగుందమ్మా ఎంత కొన్నావు ఎవరో ఇచ్చుంటారులే అచ్చమ్మ గారు ఎందుకు ఎవరో పుచ్చుకునేవాళ్ళు ఉంటే రాదలాంటి ఆడపిల్లకి ఇచ్చేవాళ్లే కరువా నిన్నగాక మన ఉద్యోగంలో చేరి అంత పెద్ద చీర ఖరీదైన హారం కొనటం మాటలా ఇది ఎక్కడ విడ్డూరమ్మా లోకం కోసమైనా అద్దుల్లో ఉండక్కర్లే మా కాలంలో ఇలా కాదమ్మా జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు నాయనా మోహన మురళీ మోహన ఇలా దయచి కమ్ హియర్ ఏమిటి మా ఆయన చుట్టారుగా ఉన్నావు మిలిటరీ నుంచి కబురు వచ్చిందండి మిలిటరీ నుంచి కబురు వచ్చిందా అది సంతోషమా మరి మా వృత్తికి అది సంతోషకరమేగా అది నీ దురదృష్టం ఆ చేతిలో ఉన్నది ఏమిటి నాయనా ఇదే ఇది మీకెందుకులేండి పర్వాలేదు చెప్పవయ్యా ఇది అంబోజీపేట అవదమా కాదండి త్రిపుల్ ఎక్స్ రమ్మంటే బ్రాందీ లాంటిది బ్రాంతియా ఇదేం అలవాటు అయ్యా పాడలవాటు అలవాటు కాదయ్యా ఇది మా వృత్తికి కావలసింది కావలసిందా అవును ఆ చలికి తట్టుకోగల శక్తి మాకు తగ్గ ధైర్యం కావాలంటే అంటే ఇది పుచ్చుకుంటే ధైర్యం వస్తుందన్నమాట అయితే నాకు కొంచెం పోయివయ్యా ఇది మీకెందుకులేండి నాయనా మోహనుడు నా అవస్థ నీకు తెలియదయా నాకు ధైర్యం కావాలయ్యా ధైర్యం పోయివయ్యా బాబు పోయి ఇదేమన్నా తీర్థం అనుకున్నారా గ్లాస్ తీసుకొని పోస్తాను గ్లాస్ ఏం కర్మ చెంబే ఉంది పోయి నాయన పోయి 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 నాయన గాంధీవం ధరించి గాంధీవం ధరించి ఈ గాంధీ ఏమనుకున్నా నిజంగా కొడతాడు కొట్టగా బాబు ఆ మోహన్ గారు నా పరుగు పోతుంది కొట్టగా
నా మీద తిరగబడ్డా ఉంటే రోజు ఇలాగే తంతాను. ఏమనుకున్నావు? జాగ్రత్తగా ఉండు. ఎవరనుకున్నావు? నువ్వు అనుకున్నా లేదా నీ పిల్లలు అనుకున్నావా? మీద తిరగబడతావు. వాళ్ళే ఇదిగో నిజం చెప్పండి, మీరు కొట్టారా లేకపోతే మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందా? నాన్న నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? అదే నాన్న, నిన్ను చూడాలని, నువ్వు ఒంటరిగా ఎంత బాధపడిపోతున్నావని ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చాను నాన్న. సార్ ఉద్ధరించావు. వచ్చేవాడివి ముందు చవరాయకూడదు. అదే నాన్న, ఇవాళ నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళరా నాన్న, ఈ ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటానన్నా. మరీ అంత ఇదిగా చూడక్కర్లేదు. ఇంటిని ఇల్లుగా చూస్తే చాలు. సార్ నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. అలాగే. డాక్టర్, స్టెథోస్కోప్ పట్టుకునే చేతుల్లో వైలేనా? సంగీతం సర్వరోగ నివారణి. మనసు బాగుండనప్పుడు దీన్ని మించిన మందు మరొకటి లేదు. నిజమే. అరే, మీరింకా ఫోన్ చేయలేదా? అవును, ఇదొక పెద్ద పని, అయినా తప్పని పని. ఆగండి, నేను వడ్డిస్తాను. ఇలా అవస్థ పడకపోతే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోకూడదు? ఓ, ఎందుకు చేసుకోకూడదు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా? అది నిజమే. పెళ్ళి అనేది ఒక్కొక్కప్పుడు అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. పోనీ మీ తరఫున ఒక మంచి అమ్మాయి నన్ను చూడమంటారా? అంత శ్రమక్కర్లేదు రాధా. నేనే ఒక అందమైన అమ్మాయిని చూసుకున్నాను, కానీ ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో తెలియదు. మీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఇష్టపడదు? ఏమో, సమయం చూసి అడిగి చూడాలి. అన్నట్టు ఈ రోజు ఆపరేషన్ ఉంది, మర్చిపోయారా? ఇలా పెళ్లి ఆలోచనతో ఆపరేషన్ చేశారంటే పేషెంట్ పెళ్లి అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు రాధా. నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. అలాగే. కాన్వెంట్కి లేట్ అయిపోయింది కదా. సారీ రాధా, నా కార్లో వెళ్తాను రా. మురళి, మురళి, డాక్టర్ చూడండి. అది దూరంగా ఉందా? అదేదో సినిమా వచ్చిందట, ఐ లవ్ యూ ఏదో, దానికి వెళదామా? వెళ్దాం పిన్ని. ఎంత ధైర్యం, ఎంత తెగింపు పిన్ని. ఇప్పుడు ఇంటికే తీసుకొచ్చేసింది. అదేనమ్మా, పిదపకాలం పిదప బుద్ధులును. మా రోజుల్లో మేము ఇలా కాదమ్మా. మరి ఎలా పిన్ని? టాటా 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 టాటా. విచిత్రంగా ఉంది రాధా. ఎవరైనా బాధపడుతున్నప్పుడు అమ్మ అంటారు, ఇతను రాధా అంటాడేమిటి? బాధలో కూడా అమ్మను మరిపించే బాంధవ్యాన్ని మురళి నా మీద పెంచుకున్నాడు డాక్టర్. నేను చేసుకున్న అదృష్టం అదేనేమో. బాధపడదు రాధా, మురళికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నాకేదో భయంగా ఉంది డాక్టర్. ఏం భయం లేదు, నేనున్నానుగా. అంతగా తగ్గకపోతే నర్సింగ్ హోమ్ తీసుకెళ్తాం. డాక్టర్, కాఫీ తీసుకోండి. రాధా, జ్వరం తగ్గిపోయింది. విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటాడు. ఈ రోజు నువ్వు హాస్పిటల్కి రానక్కర్లేదు. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్.
రాత్రంతా అబ్బాయి ఇక్కడే ఉన్నాడంటావా? ఆ వేళ ఇప్పుడు వచ్చేది ఇక్కడ ఉంటానికేగా. ఏమైనా తెలివైన పిల్లే. అదిగో వచ్చారు బయటికి. చూసావా అబ్బాయి, రాత్రి ఎవరు ఎవరు అని అడిగావే. చూస్తూనే ఉన్నాను, చాలా బాగుంది. ఎందుకు బాగుండదు? అడిగేవాళ్ళు లేకపోతే సరి. ఇది స్థానికంపో సంసారకంపో అర్థం కావడం లేదు. ఎంత చదువుకున్న వాళ్ళైతే మాత్రం మరీ ఇంత బరి తెగించటమా? కాస్త లోకానికైనా వరవక్కర్లా. డాక్టర్, ఇక మీరు వెళ్ళండి. సారీ రాధా, నా వల్ల నువ్వు అనవసరంగా మాటలు పడ్డావు. మాటలు పడ్డా నాకు అలవాటే డాక్టర్, కానీ 10 మంది చేత దేవుడు అనిపించుకునే మీరు. పర్వాలేదు రాధా, నేను దేవుణ్ణైతే ఎవరేమన్నా లెక్క చేయను. మామూలు మనిషిని కనుకనే వాళ్ళన్న మాటలకు బాధపడుతున్నాను. ఇక ముందు ఎవరి వల్ల ఏ మాటలు పడకుండా చూస్తాను.